నమస్తే అండి అందరికీ. ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో అందరూ కూడా చూడటం జరిగింది. అలాగే ఈ వైసీపీలో నాయకులు పంచపాండవులాగా ఉన్నారండి. అవంతి శ్రీనివాస్, అంబటి, విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాసు, ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు. పంచపాండవులతో కంపేర్ చేయడం చాలా పొరపాటు. కానీ అంటే 5 పంచపాండవులు ఒక మంచికి, ఒక న్యాయానికి, ఒక ధర్మానికి ప్రతీకగా ఉన్నారు. కానీ నాయకులు 5 కూడా నీచమైన పనులకి, ఒక ప్రజాక్షేత్రంలో ఉండి 10 మందికి మంచి చేయకపోగా 10 మందికి ఇన్స్పిరేషన్ ఉండేటట్టుగా వీళ్ళు ప్రవర్తన లేకుండా చాలా అసభ్యంగా అయితే ఉంటుంది. ఎమ్మెల్సీ అనంతబాబు అతని వ్యక్తిగతంగా కూడా అతని పైన మంచి ఆరోపణలు అయితే లేవు. ఒక ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత అతన్ని మంచి చెడ్లన్నీ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఏదన్నా ఒక స్త్రీ వెళ్ళి ఆ వ్యక్తితో అక్కడ జరిగిన ఇబ్బందులు ఏమన్నా అతనితో చెప్పుకోవటానికి, ఒక ఫిర్యాదు ఇవ్వటాకు, వెళ్ళటానికి కూడా భయపడే విధంగా ఈ గోరంట్ల మాధవ్ కానీ, ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు కానీ ఉన్నారు. అప్పుడు గోరంట్ల మాధవ్, ఇప్పుడు అనంతబాబు కూడా ఇది కుట్ర అని ఒకళ్ళు, గోరంట్ల మాధవ్ అయితే అప్పట్లో దీని వెనక రాజకీయ కోణాలు ఉన్నాయి, దీన్ని తొందరలో బయటపెడతామని చెప్పి పెద్ద హడావిడి చేసేసాడు అతను. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు 4 నెలలుగా 6 నెలలుగా చెప్తున్నారు. నిజంగా ఈ వీడియో అతనిది కాకపోతే ఈ వీడియో తీసిన వ్యక్తిని అతని పేర్ని ఎందుకు బయట పెట్టట్లేదు? ఒక ఎమ్మెల్సీని ఒక బయట వ్యక్తి బ్లాక్మెయిల్ చేయటానికి ఇలాంటి వీడియోసే వాడుకోవాలా? ఇలా మార్పింగ్ చేస్తూ ఉంటారా? వీడియోలో అతనే ఉన్నాడని తెలుసు, అందుకే క్లారిటీ ఉంది. కానీ దీని నుంచి తప్పించుకుంటాకి నన్ను ఎవరో బ్లాక్మెయిల్ చేశారని చెప్తుంటా. నిజంగా బ్లాక్మెయిల్ చేస్తే మీ గవర్నమెంటు మీ చేతుల్లో ఉండగా అవతల బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తిని మీరు ఎందుకు చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వచ్చినప్పుడు కూడా అప్పుడు చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇప్పటికీ కూడా జరిగిన సంవత్సరాలు అయ్యింది. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. నిజంగా రాజకీయ కుట్ర కోణాలు మీకు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇలా చేసినట్లయితే మీరెందుకు కూడా దాన్ని నిరూపించుకోవట్లేదు? అంటే మీ చేసిన చర్యల్ని సమర్థించుకుంటున్నారా? మీలాంటి నాయకులపైన ప్రజలకు ఏమైనా నమ్మకం ఉంటుందా? ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా అయితే ఉండట్లేదు ఇందులో. ఈ 5 కూడా ఎవరికాళ్ళే అసభ్య పదజాలాలతో, ఆడియో టేపులతోటి, వీడియోలతోటి ఇలా బయటికి పబ్లిక్కి వచ్చేస్తున్నారంటే ఎంత దారుణం! మీలాంటి వాళ్ళని నమ్ముకుని ప్రజలు ఓట్లు వేస్తే మీరు చేసేది ఇదా? ఒక మంచి పని చేయండి, ఒక సంక్షేమ పథకాలు చేయండి, ప్రజలకు ఉపయోగపడాలు చేయండి, కష్టాలను వారిని ఆదుకోండి. అంతేగాని మీరు ఇలాగ అసభ్యమైన వీడియోలు చేస్తావు. లాస్ట్కి బయటకు వచ్చిన తర్వాత మేము కాదు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారని చెప్తున్నారు. మీ వీడియో మీద కాదన్నప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఈ వీడియోలోని వ్యక్తి నేను కాదు అని ఎందుకు చెప్పట్లేదు? నన్ను పలానా వ్యక్తి బ్లాక్మెయిల్ చేశాడు, పలానా వ్యక్తి పేరు, ఊరితో సహా డీటెయిల్స్ ఎందుకు ఇవ్వట్లేదు? నిన్న మహాన్యూస్లో న్యూస్ లీడరు మీకు కాల్ చేసినప్పుడు 4 నెలల నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నారు. కాసేపు 6 నెలలు అని చెప్పారు. 4 నెలలు 6 నెలల నుంచి అంటే 4 నెలల నుంచి అన్నారు. మరి ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆయన మీ పైన క్వశ్చన్ వేస్తూ ఉండగా ఫోన్ ఎందుకు కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు? నిజంగా మీరు ఆ వీడియోలో లేనట్లయితే మీరు డేర్గా, దమ్ముగా మాట్లాడాలి. దాన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోలో నేను కాదు, నన్ను ఎవరో కావాలని చెప్పి వీడియోలో మార్పింగ్ చేసి ఇరికించారని చెప్పాలి. వీడియో చూస్తుంటే సిగ్గేస్తుంది లేడీస్కి. ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా, ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలామంది, ఈ 5 అందరూ అంటే అందరూ లేరు, ఈ 5 అవంతి శ్రీనివాస్, అంబటి,
గోరెంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాసు, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు. మీరు చేసే పనులకి, మీరుండే రాజకీయ జీవితానికి ఏమీ పొంతనైతే లేదు. రాజకీయ నాయకులు అంటే 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి. భార్యని విడిచిపెట్టేసి రోడ్ల మీద వదిలేసిన ఒక వ్యక్తి, న్యూడ్ వీడియో చేసి చంచలం చేసేవాళ్ళు ఒక వ్యక్తి. ఇదేనా మీరు రాష్ట్రంలో పరిపాలించాలని అనుకున్న వాళ్ళకి మీరు చేసే పనులు ఇవేనా? రాష్ట్రం పరిపాలించే లక్షణాలు మీకు ఏమైనా ఉన్నాయా? రాష్ట్రంలో మీరు ఒక భాగస్వామి, పరిపాలనలో కూడా మీకంటూ ఒక భాగస్వామ్యం ఉంది ముఖ్యమంత్రితో పాటు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు రాష్ట్ర పరిపాలన మీరు ఏమేమి మంచి చెడ్డలు పాలు పంచుకున్నారు? ఈ ఎమ్మెల్సీ అనంతబాబు పైన చాలా కాంట్రవర్సీలు అయితే ఉన్నాయి. ఇంతకు మునిపే ఇతను ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేశారు అని చెప్పి అన్నప్పుడు ఆ విషయం నిజ నిరూపణలు ఈ రోజుకి లేదు. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అతన్ని ఏమన్నా సస్పెండ్ చేశారా? పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. గవర్నమెంట్ మీద లేదు. గవర్నమెంట్ మీద లేకపోయినప్పుడు కూడా మీరు ఇలాంటి అరాచకాలకి ఒడికడుతూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్టు? ప్రజలు మీరు మంచి చేస్తారు అని చెప్పి ఓట్లు వేస్తారు, కానీ మీరు పదవులు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ మీరు ఊరి మీద బలాదూరుగా పడిపోయి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కూడా మర్చిపోయి మీరు ఇష్టాన రాజ్యంగా మీరు ఇలాగా చేస్తూ ఉండటం ఎంతవరకు అనేది కరెక్టు. ఈ వీడియో లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను, చూసేవారు ఎవరంటే చూడండి. చాలా చండాలంగా నీచ నికృష్టంగా ఈ 5 కూడా, ఇప్పటికీ 5 అయితే బయటకు వచ్చారు. ఇంకెంతమంది ఉన్నారో అయితే తెలీదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే మాత్రంగా సామెత ఉంది. అలాగే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు తన వీడియో తాను కాదన్నప్పుడు అతన్ని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తితో సహా అతనిపై కేసు పెట్టి నిజాలు నిరూపించి ప్రెస్ మీట్ పెట్టి ఆ వ్యక్తి పైన తగిన చర్యలు తీసుకుంటే అప్పుడు నిజంగా ఎమ్మెల్సీ అనంతబాబు కరెక్ట్ పర్సన్ కదని అందరికీ అనిపిస్తారు. కానీ మీ పార్టీ అధినాయకుడు మిమ్మల్ని పార్టీ నుంచి ఈ మినిట్ కూడా సస్పెండ్ చేయలేదు. దువ్వాడ శ్రీనివాస్కి అతను చేసిన విషయంలో అతనుది కరెక్ట్గా లేనప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయటం పోగా ఇన్ఛార్జిని మార్చారు. అతన్ని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అంటే మీ భయాలు ఏంటంటే ఇంకో పార్టీలోకి, ఆపోజిట్ పార్టీలోకి జంప్ అయిపోతారేమో అని చెప్పి మీరు అనుకుని మీ పార్టీలో గూండాలున్నా, హత్యలు చేసేవాళ్ళున్నా, రౌడీలున్నా, రౌడీలున్నా, లేకపోతే ఇలాగా న్యూడ్ వీడియోలు చేసి పార్టీని అప్రతిష్ట పాలు చేసేసిన మీకు ఇలాంటి వాళ్ళే కరెక్ట్. కానీ పరిపాలన చేస్తూ మంచిగా జనాల్లోకి వెళ్ళే వ్యక్తులైతే మీకు అనవసరం. కానీ ఏదేమైనప్పటికి కూడా ఈ వైసీపీలో గోరెంట్ల మాధవ్ది, ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు వీడియోలు, దానిపైన ఎవరన్నా మీరు పబ్లిక్ పర్సన్స్ కాబట్టి ఎవరైనా ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.